ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాటా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇతర విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా కలిసి విద్యారంగాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి పోయి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నిజానికి విద్యారంగానికి సంబంధించిన సమస్య అది ఇప్పుడు చర్చకు వచ్చింది కాదు. దాదాపు 50-60 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యారంగాన్ని ఎట్లా బాగు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 64లో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, కోటారి కమిషన్. 64లో కమిషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు 2 సంవత్సరాలు దేశమంతా పర్యటించి వివిధ రాష్ట్రాలలో మొత్తం దేశవ్యాప్తంగా ఏ సామాజిక వర్గాలు ఏ స్థితిలో ఉన్నారు, విద్యారంగం వాళ్ళకి ఏ మేరకు అందుబాటులో ఉన్నది, విద్యారంగం భారతదేశంలో ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది అధ్యయనం చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని కోటారి కమిషన్ రికమెండేషన్ అంటారు. 66లో కోటారి కమిషన్ రికమెండేషన్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా 66 నుండి ఇప్పటి వరకు దానికి సంబంధించిన చర్చ ఎక్కడ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చకు పెడతలేవు. వాళ్ళు అనేక అంశాల మీద అధ్యయనం చేసి రికమెండ్ చేస్తూ వచ్చేయండు, దాన్ని దేన్ని కూడా చర్చకు పెడతలేదు. దాంట్లో ప్రధానమైన అంశాలు కోటారి కమిషన్ రికమెండేషన్స్లో ప్రధానమైన అంశాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 30% బడ్జెట్ కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వం 6% బడ్జెట్ కేటాయించాలని చెప్తూ విద్యారంగాన్ని బాగు చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా వాళ్ళు కొన్ని రికమెండేషన్ చేస్తూ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మాట, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్, తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాము, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి కోదండరాము, వీళ్ళందరూ కూడా ప్రజలకు హామీలు ఇచ్చి ప్రజలను ఉద్యమంలో భాగం చేసి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 12-13 సంవత్సరాలుగా విద్యారంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ను మనం పరిశీలిస్తే ఎప్పుడు కూడా 6-7-8% దాటిపోలేదు. కోటారి కమిషన్లో ప్రధానంగా వాళ్ళు రికమెండ్ చేసింది రాష్ట్ర బడ్జెట్లో 30% బడ్జెట్ కేటాయించాలని. కేసీఆర్, కోదండరాం వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తాం, అది ప్రభుత్వ రంగంలో డెవలప్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమ సంస్థలైన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక విద్యారంగానికి బాధ్యత వహించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి బాధ్యత వహిస్తలేదు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి మేము విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని బాగు చేయడం కోసమే విద్యాశాఖను నా చేతుల్లో ఉంచుకున్నా, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అసమర్థులుగా ఉంటారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టరు కాబట్టి, వాళ్ళకి దాని మీద అవగాహన లేదు కాబట్టి, వేరే వాళ్ళు దాన్ని బాగు చేయలేరు కాబట్టి అది నా దగ్గర ఉంచుకున్నా, ఆ విద్యారంగాన్ని బాగు చేసే ఆ నాలెడ్జ్ నా దగ్గర ఉన్నది, బడ్జెట్ కేటాయింపుల అధికారం కూడా నా దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని బాగు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటి వరకు మొన్న ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం 1000 కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయిస్తూ తీర్మానం చేసుకున్నారు. కానీ ఆ బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు వరకు కూడా జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి, అదే మాదిరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అదే రేషియో ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలి, ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను బాగు చేసినప్పుడు మాత్రమే, ప్రభుత్వ రంగంలో యూనివర్సిటీలను బాగు చేసినప్పుడు మాత్రమే విద్య ప్రజలకు అందుబాటులో పోతుంది, పేద ప్రజలకు అందుబాటులో పోతుంది. ధనిక పేద తేడా లేకుండా సామాజిక అసమానతలతో కూడినటువంటి సమాజంలో బ్రాహ్మణులు లేదా దళితులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అందరూ కలిసి బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సామాజిక అసమానతలకు, ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏ యూనివర్సిటీని పరిశీలించినా కూడా అది ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, శాతవాహని యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ ఏదైనా కానివ్వండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 18 యూనివర్సిటీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో కూడా డిపార్ట్మెంట్ల వారిగా పర్మనెంట్ ప్రొఫెసర్ పోస్టులు లేనటువంటి పరిస్థితి. ప్రొఫెసర్లు అందరినీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్గా నియమించుకొని, అది ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు కొత్త వాళ్ళని నియమించుకొని వాళ్ళ ద్వారా టీచింగ్ కొనసాగిస్తూ వస్తున్నారు. దానివల్ల విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. గతంలో యూనివర్సిటీలలో పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉండడం వల్ల వాళ్ళకి అది తప్ప వేరే వ్యాపకం ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ యూనివర్సిటీలో కూడా పర్మనెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగలేదు. దానివల్ల అప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లందరూ రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా చాలా పోస్టులు ఖాళీ ఉండేటి. ఈ 13 సంవత్సరాల కాలంలో కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లందరూ కూడా రిటైర్డ్ అయినలు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5, 6, 10 మంది ప్రొఫెసర్లు ఉండి ఆ డిపార్ట్మెంట్ నడపాల్సిన ఆ స్థితి నుండి డిపార్ట్మెంట్కి ఒకే ప్రొఫెసర్ ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకొని
ఆ డిపార్ట్మెంట్ లేదా యూనివర్సిటీ మొత్తం నడిపిస్తున్నారు. అది తీవ్రమైన అన్యాయం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను మనం పోల్చుకున్నప్పుడు భారతదేశంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్ని కూడా అత్యంత నాణ్యత రహితంగా ఈరోజు యూనివర్సిటీలు కొనసాగుతున్నాయి. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, బీటెక్ చేసిన వాళ్ళకు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటలేదని చెప్తూ ఒక అవమానకరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. గడిచిన దాదాపు 25-30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పటి నుంచి విద్యారంగాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రొఫెషనల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తూ ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిండ్రు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను మొత్తం కూడా చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తూ రిక్రూట్మెంట్లను ఆపేసి దాన్ని డెవలప్ చేయడం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. దాని ఫలితంగా చంద్రబాబు నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి వరకు యూనివర్సిటీలు మొత్తం కూడా కుప్పైపోయినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని అంటే ప్రొఫెసర్లు అందరినీ కూడా ఏ డిపార్ట్మెంట్లలో ఎంతమంది ప్రొఫెసర్లు అవసరమో ఐడెంటిఫై చేసి పర్మనెంట్ ప్రొఫెసర్లను అపాయింట్ చేస్తూ యూనివర్సిటీలను బాగు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే తీవ్రమైన అన్యాయానికి గురవుతారు. ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంతో పోటీ పడే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేదా దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏ యూనివర్సిటీ పోతారు లేదా ఏ కాలేజీ పోతారు అంటే ఎక్కువ మంది ప్రైవేట్ యూనివర్సిటీలను రికమెండ్ చేస్తున్నారు. దానికి కారణం ప్రభుత్వ రంగంలో ఉన్న యూనివర్సిటీల విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం దానికి కారణం. కాబట్టి ఆ దిశగా కాకుండా ప్రభుత్వం దాన్ని బాగు చేయడం కోసం నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తుంది. యూనివర్సిటీలను బాగు చేయడం కోసం, యూనివర్సిటీలను డెవలప్ చేయడం కోసం పర్మనెంట్ ప్రొఫెసర్లను వెంటనే అపాయింట్ చేయాలి. ఇప్పటికి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని యూనివర్సిటీలలో, అన్ని డిపార్ట్మెంట్లలో దాదాపు ఎబో 70% ప్రొఫెసర్ పోస్టులు అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. వెంటనే ఆ పోస్టులను ఫిలప్ చేసి యూనివర్సిటీలను బాగు చేస్తూ మొత్తం అంటే యూనివర్సిటీలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, యూనివర్సిటీ మేనేజ్మెంట్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రాథమిక విద్యను కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికీ ఈ ఆధునిక సమాజంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా ఇంకా ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉండడం అనేది అత్యంత ప్రతికూలమైన దురదృష్టకరమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సుమారుగా 5,000 స్కూళ్లు ఏకోపాధ్యాయ స్కూల్గా కొనసాగుతున్నాయి. అట్లా ఉండడం వల్ల పేరెంట్స్ ఎక్కడ కూడా సాటిస్ఫై కాక అటువంటి స్కూళ్లకు తమ పిల్లల్ని పంపిస్తే వాళ్ళకు చదువు చెప్పే అవకాశం లేదు, చదువు నేర్చుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు పంపిస్తున్నారు. అట్లా ప్రైవేటు విద్య పెరుగుతున్నది, అది తల్లిదండ్రులకు భారంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు విద్య చదువుకోవడం కాదు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ స్థితి నుండి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఏకోపాధ్యాయ స్కూళ్లను మొత్తం కూడా పర్మనెంట్ టీచర్లను అపాయింట్ చేస్తూ దాన్ని డెవలప్ చేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.